మరి ఈ సమయంలో 2019లో జరిగిన తరువాత ఆ ప్రాంతంలో టూరిజం బ్రహ్మాండంగా పెరిగింది. అందరూ కూడా కాశ్మీర్కు వెళ్ళడం మొదలుపెట్టారు. కాశ్మీరు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ముందుకెళ్తోంది. ఇన్వెస్ట్మెంట్లు రావడం మొదలుపెట్టాయి. తలసరి ఆదాయం కూడా పెరగడం మొదలైంది. ఇక పాకిస్తాన్కి అదొక కంటగింపు. ఈ విధంగా ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో యువతరం అంతా కూడా అక్కడ ఒక విప్లవాన్ని లేవదీశారు. మీ వల్ల మాకు ఉద్యోగాలు రావడం లేదు, మేము పేదరికంలో ఉండిపోతున్నాం, అటువైపు కాశ్మీర్ బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది అని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు ఆ విధంగా అనేక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల ఇదొక ప్రధానమైన సమస్యగా మారింది పాకిస్తాన్కి. ఆ తరువాత మీరు చూసుకుంటే 2021వ సంవత్సరం తర్వాత అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్ళిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యాలు ఉన్నంత వరకు వారికి పాకిస్తాన్ వాళ్ళ యొక్క సహాయం అవసరమైంది. ఎప్పుడైతే 2021వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము వెళ్ళిపోతామన్న నిర్ణయం తీసుకున్న తరువాత అమెరికాకు పాకిస్తాన్కు మధ్య ఇంతకు ముందు ఉన్న సంబంధాలు వాటిలో మార్పు వచ్చాయి. అందువల్ల ఇది కూడా పాకిస్తాన్కు ఒక కంటగింపుగా మారింది. ఆ తరువాత పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక సంక్షోభం. మీరు ఒక్కసారి పాకిస్తాన్లో వెళితే, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను 1997 నుంచి 2000 వరకు నాందేడ్ అనే జిల్లాలో ఎస్పీగా పనిచేశాను. అక్కడ పనిచేసేటప్పుడు చాలామంది కొంతమంది పాకిస్తాన్లు వీసాతో ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. అక్కడ మాకు మహారాష్ట్రలో ఏ అధికారం ఉండేదంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీకి వాళ్ళ వీసా గడువు 1 వారం పొడిగించే అధికారం ఆ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క పాకిస్తానీ వ్యక్తి వాళ్ళ వీసా ముద్దతు ఇక ముగిస్తుందన్నప్పుడు మా ఆఫీస్కి వచ్చి, సార్ 7 రోజులు మాకు పర్మిషన్ ఇస్తారా అని అడిగేవాళ్ళు. నేను అన్నాను, మీరంతా అక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు కదా అంటే, సార్ ఒక దేశం అంటే ఎలా ఉంటుందన్నది మేము ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఒక పౌరులు ఎలా ఉంటారో అన్నది మాకు భారతదేశానికి వచ్చిన తర్వాత తెలిసింది, ఇంకొక 7 రోజులు ఆ స్వేచ్ఛను అనుభవించనివ్వండి అని అడుక్కునేవాడు మమ్మల్ని. ఇది 2000 సంవత్సరంలో జరిగిన విషయం. చూడండి, ఆ విధంగా ఆ దేశానికి మన దేశానికి ఉన్న వ్యత్యాసం. ఆ తరువాత అక్కడ ఆర్థిక పరిస్థితులు తీసుకున్నా కూడా కొన్ని రోజుల క్రితం మనం చదివాం, శ్రీలంకలో 1 లీటర్ పాలు 160 రూపాయలు, ఒక బ్రెడ్ 500 రూపాయలకు ఈ విధంగా అవుతుంది. ఫైనల్గా శ్రీలంక వాళ్ళు వెళ్ళి వాళ్ళ అధ్యక్షుడి భవనాన్నే వాళ్ళు వెళ్ళి అక్కడ విధ్వంసం చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఇది కూడా అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇదొక పెద్ద సమస్య. ఆ తరువాత ముఖ్యంగా ఇంతకు ముందు మీరు చూస్తే గల్ఫ్ దేశాలు అంటే సౌదీ అరేబియా, మిగతా దేశాలు పాకిస్తాన్కు సహాయంగా ఉండేవి. కానీ కాలక్రమేణా భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో విస్తృతమైన సంబంధాలు ఈ మధ్యలో పెరిగాయి. మీరు చూసుకుంటే వారి విదేశీ పర్యటనలు మీరు ఒక్కసారి గమనిస్తే, ఈ సంఘటన జరిగినప్పుడు పహల్గావ్లో కూడా ఆయన సౌదీ అరేబియాలో ఉన్నారు. అంటే వారి ఆధ్వర్యంలో భారతదేశం యొక్క స్థానం ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో, ఓఐసీ దేశాలలో అవి బ్రహ్మాండంగా పెరిగిపోయింది. ఇదొక ప్రధానమైన కంటిలో నలుసు పాకిస్తాన్కి, ఇదొక కారణం. ఆ తరువాత చైనా మీద కూడా వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ చైనా పాకిస్తాన్ సంబంధాలు కూడా మీరు చూసినా, చైనా వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని BRI అన్న ఒక పథకంలో వాళ్ళు అనేక ప్రాజెక్టులు పాకిస్తాన్లో కూడా పెట్టారు. కానీ పాకిస్తాన్లో ఉన్న ప్రాజెక్టులు పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిలుపువేయబడ్డాయి. దానివల్ల చైనాకు చాలా ఆర్థికంగా నష్టపోయారు వాళ్ళందరూ. ఆ తరువాత మీరు చూసుకుంటే బలూచిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో, అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, అది ఒక 8 మంది చైనీస్ ఇంజనీర్లను వాళ్ళు అక్కడ వాళ్ళ మీద హత్య చేయడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ప్రాంతంలో మాకు సంరక్షణ లేదు అన్న ఒక నిర్ణయానికి చైనా కూడా రావడం జరిగింది. దాంతో ఇదొక పాయింట్. ఆ తరువాత తాలిబాన్లు వచ్చారు ఇక ఆఫ్ఘనిస్తాన్లో. వీళ్ళు మనకు మద్దతుగా ఉంటారంటే
తాలిబాన్లు కూడా పాకిస్తాన్తో ఏమాత్రం సహకారం ఇవ్వట్లేదు. తాలిబాన్ పాకిస్తాన్ అన్న పేరుతో పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వం మీదే తాలిబాన్లు అక్కడ ఉద్యమిస్తున్నారు. ఇదొక ప్రధానమైన కారణం. ఆ తర్వాత ఇరాన్ సరిహద్దుల్లో కూడా సమస్యలు. ఆ తర్వాత బలూచిస్తాన్ మనకు తెలిసిందే. బలూచిస్తాన్లో మొన్న చూశారు, బలూచిస్తాన్లో ఉన్న లిబరేషన్ ఆర్మీ ఒక ట్రైన్ మొత్తాన్ని కూడా వాళ్ళు హైజాక్ చేసి తీసుకువెళ్ళడం, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఉందంటే అన్ని దిక్కుల నుంచి సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్. ప్రజలు అక్కడ అట్టుడిగిపోతున్నారు. మరి ఈ ప్రజలను ఏం చెయ్యాలి? వీళ్ళకి ఏదైనా ఒక ఆహారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరూ అరుస్తున్నారు, ఏం చేస్తోంది ప్రభుత్వం, ఏం చేస్తోంది ప్రభుత్వం అని. ఆ సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఏప్రిల్ 15వ తారీఖున ఒక మీటింగ్లో మాట్లాడతాడు. భారతదేశము పాకిస్తాన్ వాట్లలో ఏమాత్రం సారూప్యం లేదు. మేము 2 నేషన్ థియరీ ద్వారా ఏర్పడిన మా 2 దేశాలు. మా సిద్ధాంతాలు వేరు, మా ఆచారాలు వేరు, మా నియమాలు వేరు. భారతదేశం పాకిస్తాన్ ఎప్పుడు కూడా దగ్గరికి రాలేవు. ఆ తరువాత మనిషికి జీవనాడి అయిన జుగులర్ వెయిన్ ఏదైతే ఉంటుందో, అంటే మన మస్తిష్కం నుంచి మన గుండెకు ఏదైతే రక్త సరఫరా చేస్తుందో మన జీవనాడి, పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడి. పాకిస్తాన్ కశ్మీర్ ప్రజలను మేము వదులుకోలేము అన్న ఒక స్పీచ్ ఇస్తాడు అతను. మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది, అది మీరు వినుంటారు చాలామంది. అంటే ఈ విధమైన భావనలు వాళ్ళలో తయారు చేసి పాకిస్తాన్ ISI వాళ్ళ ప్రోద్బలంతో పహల్గావ్ అనే ప్రాంతంలోకి వెళ్ళి ఏప్రిల్ 22న ఏదైతే సంఘటన జరిగిందో దీనికి వెనకాల ఉన్న ప్రధానమైన కారణాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సంఘటనను నేను పాకిస్తాన్లో చూపించి, నేను ఈ మిగతా కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలు మరిచిపోయేలాగా చేసి మళ్ళా పాకిస్తాన్లో మా ప్రభుత్వం మళ్ళా కొనసాగాలన్న ఒక దురుద్దేశంతో ఈ విధమైన చర్యను వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడాను. ఆర్టికల్ 370 అలాగా ఎంతో సులభంగా ఏమాత్రం అడ్డు లేకుండా భారత ప్రభుత్వం తీసివేయగలిగింది. ఇదొకటి ప్రధానమైన కారణం వాళ్ళకు. సో ఈ అన్ని కారణాలు వారు దృష్టిలో ఉంచుకొని దీన్ని ఈ విధమైన చర్యను తీసుకోవడం జరిగింది. ఈ విధమైన పరిస్థితులలో మనం ఏం చేశాం? భారతదేశం ఏం చేసింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విషయం తెలియగానే వెంటనే తన పర్యటనను, సౌదీ అరేబియాలో పర్యటనను రద్దు చేసుకొని వారు వచ్చి ఇంటికి వెళ్ళాల, ఎయిర్పోర్ట్లోనే మీటింగ్ పెట్టారు ఆయన. మన అజిత్ దోవల్ గారిని, ఆ తర్వాత మిస్రీ గారిని, జైశంకర్ గారిని, వీరందరినీ మీటింగ్ పెట్టి ఎయిర్పోర్ట్లోనే ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి. ఎందుకంటే లీడర్ యొక్క ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఇటువంటి సంఘటన తర్వాత దట్ విల్ సెండ్ ఎ మెసేజ్. అది ఒక సందేశాన్ని పంపుతుంది ఆ ప్రాంతానికి, వీఆర్ ప్రిపేర్డ్ అన్న ఒక సందేశం. ఆ తరువాత వెంటనే మరుసటి రోజు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశమై అందులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. మొదటిది 65 సంవత్సరాల క్రితం చేసిన సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని మేము పక్కన పెడుతున్నామని చెప్పారు. ఎందుకంటే ఏదైనా ఒక దేశం మీద ఏదైనా చర్యలు తీసుకోవాలంటే మిలిటరీ చర్య ఒకటి, కానీ వాళ్లను అష్టదిగ్బంధనం చెయ్యాలి అన్నది చాలా ప్రధానమైన అంశం. మీరు ఎప్పుడైనా యుద్ధనీతి చదివితే యుద్ధనీతిలో శత్రువుని 8 దిక్కుల నుంచి కూడా మనం దిగ్బంధన చెయ్యాలి అన్నది యుద్ధనీతి. అందులో భాగంగా ఈ సింధు జల వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో, సంధి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాం. దీనివల్ల ఏమవుతుంది అంటే పాకిస్తాన్కు మన పశ్చిమ నుంచి తూర్పుకు వెళ్ళే నదులు ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర నుంచి వెళుతున్నాయి. ఆ నదులను గనక మనము నియంత్రించగలిగితే అక్కడ వాళ్లకు వేసవి కాలంలో కావలసిన నీరు ఏదైతే ఉంటుందో అది ఈ నీళ్ల నుంచి రావాలి. అంటే ముఖ్యంగా మనం ఖరీఫ్ అనుకుంటాం. ఆ సందర్భంగా కావలసిన నీళ్ళన్నీ కూడా భారతదేశం చేతిలో ఉంది. కాబట్టి భారతదేశం ఆ విధంగా ఆ నీటిని నివారిస్తుంది అని స్పష్టంగా చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మీరు దాని మీద ప్రాజెక్టులు కట్టాలి,
దానికి చాలా సమయం పడుతుంది అంటే మరుసటి రోజు మన జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఏం నిర్ణయించారు తెలుసా? మొట్టమొదటి స్టెప్గా మనం పూడికలు తీద్దాం ఈ నదుల్లోంచి, డీసిల్టింగ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ నదుల కెపాసిటీ పెరుగుతుంది, కాబట్టి మన దగ్గర అత్యధిక శాతంలో ఈ నీటిని ఆపవచ్చు. అది ఫస్ట్ రియాక్షన్గా మనం మొదలుపెట్టాము. అది సో ఆ విధమైన వాళ్ళు ప్రకటన చేయడం వల్ల వెంటనే మనము ఈ నిర్ణయం తీసుకున్నాం. సో ఈ విధంగా ఆ తర్వాత అటారీ బార్డర్ ఏదైతే ఉందో దాని వాణిజ్య కేంద్రాన్ని మనం మూసాం. పాక్ డిప్లొమాట్లను మనం తరలించాం. పాక్ ఎయిర్ ఫోర్సు, నేవీ ఎవరైతే మన ఎంబసీల్లో ఉంటారో వాళ్ళ ప్రవేశాన్ని మనం నిషేధించాం. తర్వాత ఎవరైతే పాకిస్తాన్ వీసాలతో ఇక్కడ ఉన్నారో, లాంగ్ టర్మ్ వీసా కావచ్చు, షార్ట్ టర్మ్ వీసా కావచ్చు, మెడికల్ వీసాస్ కావచ్చు, వీరందరూ కూడా భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు చూస్తున్నారు మీరు పేపర్లో ఎంతమంది బయటికి వస్తున్నారు అని, ఎంతమంది భారతదేశం మీద మెడికల్కు ఆధారపడి ఉన్నారు. ఎంతోమంది ఈవెన్ హైదరాబాద్ కూడా వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మన మెడికల్ టూరిజం కోసం ఇక్కడ వచ్చి అక్కడ సదుపాయాలు లేవు, అక్కడ ఏ విధమైన సదుపాయాలు లేవు, కాబట్టి ప్రతి దానికోసం భారతదేశానికి రావాల్సిందే అని అక్కడ ఉన్న పౌరులకు కూడా తెలిసింది. అందువల్ల ఈ విధంగా భారతదేశానికి తర్వాత ఇప్పుడున్న నీటి ప్రాజెక్టులు కిషన్ గంగా కావచ్చు, రాట్లే కావచ్చు, వీటిని కూడా మనం చేద్దాం. ఆ తరువాత వెంటనే పాకిస్తాన్ ఏం చేస్తోందంటే ఇప్పుడు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్రతిరోజు కూడా వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. అక్కడ మీరు రోజు పేపర్లో చూడవచ్చు, న్యూస్లో వింటారు. స్మాల్ ఆర్మ్స్ తీసుకొని అక్కడ ఫైరింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత రియాక్షన్గా మనం వెళుతున్నాం. ఆ తరువాత ఇక 2-3 రోజుల్లో భారతదేశం మా మీద యుద్ధం చేయబోతోంది అని వాళ్ళ మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్నది కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా చెబుతున్నది ఏంటంటే ఇటువంటి హడావిడి చేస్తే ప్రపంచంలో ఉన్న దేశాలు భారత్, పాకిస్తాన్ మీరు మధ్య కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి ఒక ప్రెషర్ తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళది ప్రధానమైన ఉద్దేశం. ఇంతకుముందు ఎలాగైతే జరిగాయో ఇప్పుడు కూడా ఆ విధంగానే చేయండి అన్నది. భారతదేశ ప్రధాని గారు స్పష్టంగా బీహార్లో మాట్లాడారు. ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళు, వాళ్లకు మద్దతునిచ్చిన వాళ్ళు, ఈ కుట్రలో భాగస్వాములు అయిన వాళ్ళు, వాళ్లను మేము వదలము, భూభాగంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని స్పష్టమైన సందేశం పంపించడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారు కూడా మాట్లాడారు. సో ఈ విధమైన పరిస్థితులలో మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అత్యంత అనుభవజ్ఞులు. వారు ఇంతకుముందు ఇండియన్ ఫారిన్ సర్వీస్లో పనిచేసి ఫారిన్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు. ఆయన మొత్తం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మద్దతు కూడా గడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఏ దేశం చూసినా కూడా సుమారుగా 140 దేశాలు మేము మీ వెంట ఉంటాము అని భారతదేశానికి మద్దతుగా పలుకుతున్నాయంటే దానికి ప్రధానమైన కారణం జయశంకర్ గారు. ఇక పాకిస్తాన్లో ఏం చేయాలి, పాకిస్తాన్ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దాంట్లో సిద్ధహస్తుడు మన అజిత్ డోవల్ గారు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన మారువేషంలో పాకిస్తాన్లో అనేక సంవత్సరాలు గడిపిన వ్యక్తి. మా అందరికీ ఆదర్శం, ఐపీఎస్లో మా అందరికీ ఒక ఆదర్శమైన ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే అజిత్ డోవల్ గారు. ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమర్థవంతమైన నాయకత్వం భారతదేశానికి ఉంది. కాబట్టి కొత్తగా వాళ్ళు ఏం మొదలుపెట్టారంటే ఇప్పుడు మాకు ఇంపార్షియల్ ఎంక్వైరీ కావాలి, న్యూట్రల్ ఎంక్వైరీ కావాలి అన్నది ఇంకొకటి మొదలుపెట్టారు. ఈ మధ్యలో చూస్తే చైనా కూడా వాళ్లకు మద్దతు ఇచ్చింది, మీరు కూడా ఒక న్యూట్రల్ ఎంక్వైరీ చేయమని. ఇదే విధమైన విధానం వాళ్ళు 2 సార్లు చేశారు. మొదటిది ముంబై మీద జరిగిన దాడులు 2008వ సంవత్సరంలో, ఆ తరువాత 2016లో జరిగిన పఠాన్కోట్ దాడుల తరువాత కూడా పాకిస్తాన్ ఎప్పుడైనా చూడండి మీరు, ఏదైనా సంఘటన జరగానే మాకు సంబంధమే లేదంటారు. అసలు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అది ఎవరో చేశారు. ఒక్కొక్కసారి ఏ విధంగా అంటారంటే అది మీరే చేసి మా మీద వేస్తున్నారన్న స్థాయికి కూడా దిగజారిపోయిన దేశం పాకిస్తాన్.
సో ఆ విధమైన పరిస్థితుల్లో 2008వ సంవత్సరంలో కూడా లష్కర్ ఈ తైబాకు చెందిన హఫీజ్ సయ్యద్ పాటు పాకిస్తాన్ ఈ దాడిని ఎలా చేయించినదని సాక్ష్యాధారాలతో మనం పాకిస్తాన్కు ఇంటర్నేషనల్గా కూడా మనం ఇచ్చాం. ఆ తర్వాత అయినా కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ తరువాత ఏమైందంటే పాకిస్తాన్ అప్పుడు తటస్థ విచారణ అడిగింది. తటస్థ విచారణ పేరుతో భారత రాజకీయ ఆరోపణలు చేస్తోంది, నమ్మదగిన విచారణ కావాలి అని తటస్థ ఎంక్వైరీ అన్నది డిమాండ్ చేసింది. ఆ తర్వాత స్వతంత్ర విచారణ పేరుతో నాటకాలు ఆడింది. మనము స్పష్టంగా పాకిస్తాన్కు చెందిన 7 మంది ఈ ముంబై మీద జరిగిన ఉగ్రవాద దాడిలో ఉన్నారని సాక్ష్యాధారాలతో ఇచ్చినా కూడా దాని మీద ఎటువంటి ప్రగతి లేదు. ఆ తరువాత హఫీజ్ సయ్యద్, జకీర్ ఉర్ రహమాన్ లఖ్వీ వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు. అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా అరెస్ట్ చేసినట్టు నాటకాలు వేసి మళ్ళా వాళ్ళని వదిలేశారు. మొన్నటికి మొన్న FATF అనే సంఘటన ఉంటుంది మీకు. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదం జరుగుతుంటే ఆ ఉగ్రవాదులందరికీ కూడా ఫండింగ్ ఎక్కడి నుంచి జరుగుతోందన్నది చేసి ఆ దేశాల మీద ఆర్థికంగా ప్రెషర్ పెడుతుంటారు. ఆ FATF ప్రెషర్ వల్ల కొంతమంది మీద చర్యలు తీసుకోవడం పాకిస్తాన్ మొదలుపెట్టింది. ఆ తరువాత ఏమైందంటే చూడండి, తటస్థ ఎంక్వైరీ కోరిన వాళ్ళే మహమ్మద్ అలీ దురానీ అని వాళ్ళ మినిస్టర్ ఏం చెప్పారంటే 2008లో జరిగిన దాడులు ఏవైతే ఉన్నారో ఇందులో పాకిస్తాన్ హస్తం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడాడు, వాళ్ళ మంత్రి. ఆ తర్వాత ఒక ఆర్మీ రిటైర్డ్ పర్సన్ బై నేమ్ ఇమ్తియాజ్ ఖాజా ఆయన కూడా మాట్లాడాడు. పాకిస్తాన్ స్టేట్ ఏజెన్సీలు దాడి వాళ్లకు తెలుసు అన్నది కూడా ఆయన మాట్లాడాడు. తర్వాత అప్పటి NSA సల్మాన్ బషీర్ ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వీళ్ళ ముగ్గురిని కూడా తప్పించారు. అంటే ఒక తటస్థ ఎంక్వైరీ కోరిన వాళ్ళు తటస్థ ఎంక్వైరీకి కావలసిన సాక్ష్యాధారాలు ఇచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్న వ్యక్తులే పాకిస్తాన్ సంబంధం ఉందని చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా వాళ్ళనే తప్పించిన సంఘటన 2008 తర్వాత జరిగింది. ఆ తర్వాత పఠాన్కోట్ సందర్భంలో కూడా మీరు ఒక్కసారి మళ్ళా వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చూడండి. అక్కడి నుంచి కూడా కొంతమంది అధికారులు వచ్చారు అక్కడికి. మన భారతదేశం యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్తో పాటు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తరువాత భారతదేశం ఖచ్చితంగా జైషే మహమ్మద్ యొక్క ఉగ్రవాదులు ఇందులో ఉన్నారని చెప్పి సాక్ష్యాధారాలు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ముఖ్యంగా అంతర్గతంగా ఒప్పుకున్నది ఎవరో తెలుసా? పఠాన్కోట్ మీద పాకిస్తాన్ చర్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ప్రధాని నవాజ్ షరీఫే ఒప్పుకున్నాడు. నవాజ్ షరీఫే ఒప్పుకొని పఠాన్కోట్ సంఘటనలో పాకిస్తాన్ యొక్క ISI మిగతా వాళ్ళు ఇన్వాల్వ్డ్ అని చెబితే వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే నవాజ్ షరీఫ్నే తొలగించారు. నవాజ్ షరీఫ్ ఎలా తొలగించబడ్డదని ఒక్కసారి మీరు చదివితే ఇది ప్రధానమైన కారణం. ఆ తరువాత తారిక్ ఫతే అని ఒక ఆయన ఉంటాడు, మీకు ఎప్పుడు ఒకసారి మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ఆయన కూడా సామాజిక విమర్శకుడు. ఆయన కూడా ఖచ్చితంగా చెప్పాడు 2016లో పఠాన్కోట్లో జరిగిన దాంట్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెబితే ఆయన మీద దేశద్రోహ ఆరోపణలు వేసి ఆయన పాకిస్తాన్కు తిరిగి వెళ్ళలేని పరిస్థితి. అంటే ఒకవైపు తటస్థ ఎంక్వైరీ కోరడం, ఆ తరువాత మనం సాక్ష్యాధారాలు ఇచ్చినా కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళా భారతదేశానికే దీన్ని అంటగట్టే ప్రయత్నంలో 2 సార్లు పాకిస్తాన్ విఫలమైంది. అయినా కూడా మళ్ళా ఇప్పుడు తటస్థ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఈసారి కూడా మాకు ఇంపార్షియల్ తటస్థ ఎంక్వైరీ కావాలని పాకిస్తాన్ కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న విశేషాలు. ఆ తరువాత మొన్న జరిగిన మీటింగ్లో ప్రధానమంత్రి గారు స్పష్టంగా మా డిఫెన్స్ ఫోర్సెస్కి మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము, ఎప్పుడు ఏ టార్గెట్స్ మీద ఎలా నిర్ణయం తీసుకోవాలన్నది వాళ్లకు మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నది మనందరికీ పేపర్లో వచ్చిన విషయం. కానీ ఇప్పుడు మనమంతా ఏంటంటే ఏం జరగబోతోంది, డిఫెన్స్ ఫోర్సెస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే మనం టీవీ ఆన్ చేసేస్తే టీవీ యాంకర్లే యుద్ధం చేస్తున్నారు.
టీవీ యాంకర్లే యుద్ధాన్ని సృష్టిస్తున్నారు అక్కడ మీరు కనుక చూస్తే. మనం మళ్ళీ వాళ్ళు చెప్పేదాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. బాంబుల వర్షం మొదలైంది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, విమానాలు వెళ్ళిపోయాయి, వచ్చేసే, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను మనందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, అత్యంత అనుభవజ్ఞుడైన సచిన్ తెందూల్కర్ కూడా ఎలా బ్యాటింగ్ చేయాలని మనం చాలామంది సలహాలు ఇస్తుంటాం. ఎప్పుడైనా మనం పెద్ద మ్యాచెస్ చూస్తున్నప్పుడు సచిన్ తెందూల్కర్ అవుట్ అవ్వగానే ఇలా కాకుండా ఇలా ఆడింటే బాగుంటేదని మనం సలహా ఇస్తుంటాం. కాబట్టి సచిన్ తెందూల్కర్కే సలహాలు ఇచ్చే స్థాయిలో మనం ఉన్నాము. కాబట్టి మనం ఏంటంటే సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు, సమర్థవంతమైన నాయకత్వం మీద మన విశ్వాసం ఉన్నప్పుడు, వాళ్ళు దేశ హితం కోసం, దేశం కోసం ఖచ్చితంగా వాళ్ళు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు అన్న ఒక ఆత్మవిశ్వాసం గనక మనలో ఉంటే అది వాళ్లకు బలంగా మారుతుంది. అది వాళ్లకు బలంగా మారుతుంది. ఇప్పుడు రకరకాల వాళ్ళు రకరకాల అపోజిషన్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా కూడా ఒక రకమైన చిచ్చు సృష్టించడానికి. కానీ నాయకత్వం కాన్ఫిడెంట్గా ఉంది. ఈ సంఘటనను డిఫెన్స్ ఫోర్సెస్ చూసుకుంటారు. అందుకనే ప్రధాని గారు కేరళకు వెళ్ళారు, నిన్న అమరావతికి వచ్చారు, ఆ తర్వాత మహారాష్ట్రకు వెళ్ళారు. అంటే వాళ్ళు ఇస్తున్న బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు ఇస్తున్న సందేశం కానీ, ఎందుకంటే చాలామంది ఎదుటి వాళ్లలో ఒక రకమైన ప్యానిక్ను చూడాలనుకుంటారు. అంటే పాకిస్తాన్ ఈ విధంగా సృష్టిస్తే వీళ్ళు ప్యానిక్గా మారిపోయి అన్ని ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీలోనే ఉంటూ మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మా వల్ల వీళ్ళు చాలా భయపడి ఉన్నారు అన్న ఒక భావన సృష్టించడం. ఇది సైకలాజికల్గా ప్రెషర్ పెట్టే ఇది ఇప్పుడు భారతదేశం రివర్స్లో సైకలాజికల్ ప్రెషర్ పెడుతోంది వాళ్ళ మీద. భారతదేశ నాయకత్వం రివర్స్లో సైకలాజికల్ ప్రెషర్ వాళ్ళ మీద పెడుతుంది. మీరు చేశారు కదా, ఎప్పుడు ఎలా ఏ టార్గెట్స్ మీద చేస్తారన్నది మా డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ణయించుకుంటారు, మేము మా డ్యూటీలు చేస్తామన్న డిఫెన్స్ వల్ల వాళ్ళు ఇంకా మొదలుపెట్టారు, ఇంకా ఎక్కువగా. ఈరోజు చూసుకుంటే మీరు ప్రతి ఒక్క పాకిస్తాన్ లీడర్ కూడా మాట్లాడుతున్నాడు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, పదే పదే చెబుతున్నాడు. అంటే అది వాళ్ళలో ఎంత భయం ఉందో అన్నది తెలుసుకోవడానికి ఒక సూచిక. సాధారణంగా వ్యక్తి తన దగ్గర ఉన్న తనకు కాన్ఫిడెన్స్ ఉంటే నా దగ్గర ఇది ఉంది అది ఉందని చెప్పడు. నేను ఎప్పుడైతే ఓడిపోతానన్న భయం నాలో ఉంటే నా దగ్గర ఇది ఉంది అది ఉందని చెబుతాడు. అదే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత న్యూక్లియర్ వెపన్స్ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను నేను. ఎందుకంటే 2 దేశాల దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ అణ్వస్త్ర ప్రయోగం అన్నది కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. భారతదేశం యొక్క ప్రోటోకాల్ అంటే అందులో నో ఫస్ట్ యూజ్ అన్నది భారతదేశ ప్రోటోకాల్. అంటే భారతదేశం ఎప్పుడూ కూడా మొదటిగా తన న్యూక్లియర్ వెపన్లను ఉపయోగించింది. కానీ ఎవరైనా ఉపయోగించే ప్రయత్నం చేస్తే దానికి సమాధానంగా భారతదేశం కూడా అణ్వస్త్రాలను ఉపయోగించడానికి ఎక్కడా కూడా వాళ్ళు వెనకాడరు అన్నది మన సిద్ధాంతం. అదే పాకిస్తాన్కి వెళితే వాళ్ళకి నో ఫస్ట్ యూజ్ అన్న సిద్ధాంతం లేదు వాళ్ళకి. అంటే దే కెన్ యూజ్ ఇట్ అన్నది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇది కూడా మనకు తెలియాలి, ఈ 2 విషయాలు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ అన్నది చాలా ప్రమాదకరమైనది. మనం ఆల్రెడీ ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిల మీద ప్రయోగించిన అణ్వస్త్రాలు ఇప్పుడు కూడా మనం అనుకుంటుంటాం. ఇప్పుడు కూడా అక్కడ ఏం పెరగదు, అక్కడ ఎంతోమంది అశువులు బాశారు. కాబట్టి ఇటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే న్యూక్లియర్ వెపన్స్ ఏ దేశం దగ్గర ఉన్నాయో ఆ దేశం పట్ల జనరల్గా 1-2 సార్లు ఆలోచిస్తాం. అందుకనే నార్త్ కొరియాలో కిమ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. కిమ్ 3 నెలలకు ఒకసారి ఒక మిసైల్ ప్రయోగిస్తుంటాడు. 3000 కిలోమీటర్లు అంటాడు, 5000 కిలోమీటర్ల రేంజ్ అంటాడు. మేము ఎక్కడ కొట్టినా మేము ఇక్కడి నుంచి అమెరికాకు చేరుకోగలం అంటాడు. సో ఈ విధంగా కొంతమంది ఆ విధంగా న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతుంటారు. అంటే ఏంటంటే న్యూక్లియర్ వెపన్ అనేది పిచ్చివాడి చేతిలో ఉన్న రాయి, అది కూడా మనం గమనించాలి ఒకటి. కాబట్టి ఇది కూడా ఇంకా మాకేమీ పోదు, ఏముంది ప్రయోగిద్దామన్న ఒక భావన కూడా వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది కూడా మనం స్ట్రాటజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటినీ పరిష్కారం చేసుకుంటూ ఈరోజు మనం అనుకున్నాం, మనం ఇక్కడ 21వ శతాబ్దంలో ఉన్నాం,
ఇక యుద్ధాలు ఏమీ ఉండవు అని మనం అనుకున్నాం, కానీ ఉక్రెయిన్ నుంచి గాజా వరకు, యమన్ నుంచి మయన్మార్ వరకు యుద్ధాలే జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏమనుకున్నాం మనం? రష్యా ఉక్రెయిన్ యుద్ధం వారంలో అయిపోతుంది అనుకున్నాం. ఎక్కడ రష్యా, ఎక్కడ ఉక్రెయిన్? ఏమనుకున్నాం? వారం రోజుల్లో అయిపోతుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. 2 ఎకానమీలు కూడా పూర్తిగా నష్టపోయాయి. ఆ విధమైన పరిస్థితిలో ఆ 2 దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఇజ్రాయెల్, తర్వాత వచ్చేసి పాలస్తీను, అక్కడ ఉన్న హమాస్ మీద దాడులు, ఇవి కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో భారతదేశం ఆర్థిక వ్యవస్థగా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్న సందర్భంలో ఏం చెయ్యాలి అన్నది ఆచితూచి నిర్ణయిస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కూడా సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. అసమర్థ నాయకత్వం అనుకుంటే అప్పుడు మనం ఏదైనా మాట్లాడుకుంటే ప్రయోజనం, కానీ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు వారి మీద వదిలేయాలి మనం, అంతే. మనకు 100% వాళ్ళ మీద అభిప్రాయం ఉన్నప్పుడు మనం హాయిగా పడుకోవచ్చు. కాబట్టి న్యూస్ ఛానల్స్ చూడడం కొద్దిగా తగ్గించేసేయండి అన్నది నా సలహా మీ అందరికీ. ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. లేకుంటే ఏంటంటే వీళ్ళు టెన్షన్ పుట్టించేస్తున్నారు అనమాట న్యూక్లియర్ ఛానల్స్. కాబట్టి ఆ విధంగా మనం ముడుతూ ఈరోజు ఒక మంచి ఆర్టికల్ రాశారు రామ్ మాధవ్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ఈరోజు ఎవరైనా మీరు కావాలనుకుంటే ఒకసారి దాన్ని చూడండి. హౌ టు డిటర్ ఏ నైబర్ అని ఆయన చక్కగా రాశారు ఒక ఆర్టికల్. ఈరోజు అది కూడా మీరు పరిశీలిస్తే ఆయన ఏమన్నారంటే, భారత ప్రభుత్వం డిఫెన్స్ ఫోర్సెస్కి విలువైన స్వేచ్ఛ అన్నది ఇచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ మంత్రులు ఏదైతే మాట్లాడుతున్నారో అది వాళ్లలో ఉన్న అభద్రతను ప్రకటించడానికి ఇస్తున్న స్టేట్మెంట్స్. ఆ తర్వాత ఏమన్నారంటే ఆయన, పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిషేధిస్తుంది అని వాళ్ళు చెప్పారు. సిమ్లా ఒప్పందాన్ని ఎన్నోసార్లు పాకిస్తాన్ అతిక్రమించింది. సిమ్లా ఒప్పందం ప్రకారం కశ్మీర్ అన్న విషయాన్ని మనమిద్దరం కూర్చొని మాట్లాడాల్సిన విషయం. కానీ ఎన్నో అంతర్జాతీయ ఫోరంలో వాళ్ళు లేవదీసి సిమ్లా ఒప్పందానికి ఎప్పుడో వాళ్ళు తిలోదకాలు ప్రకటించేశారు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, వాజ్పేయి గారు 1999వ సంవత్సరంలో బస్సు దౌత్యం ద్వారా లాహోర్కు వెళ్ళగా, 2015వ సంవత్సరంలో మోడీ గారు హెలికాప్టర్ విమాన దౌత్యం ద్వారా నవాజ్ షరీఫ్ పుట్టినరోజు శుభాకాంక్షల కోసం లాహోర్ వెళ్ళారు. ఇది భారతదేశం అని ఆయన ఒక ఆర్టికల్లో ప్రకటించారు. మేము ఖీర్ మాంగేతో హమ్ ఖీర్ దేంగే, కశ్మీర్ మాంగేతో హమ్ ఛీర్ దేంగే అన్నది భారతదేశం యొక్క విధానమని మళ్ళా మనం స్పష్టం చేశాం. అందువల్ల పాకిస్తాన్ పూర్తి విధ్వంస స్థితిలో ఉంది. ఆర్థికంగా స్థిరత్వం కోల్పోయింది. సామాజికంగా బహుళగర్భ విభేదాలతో నిండిపోయింది. ప్రపంచ వేదికల మీద ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశ జనాభాలో పెద్ద శాతం, ముఖ్యంగా అహ్మదీయా ముస్లింలు దేశ సైనిక ఆధిపత్యానికి బలై నిర్దాక్షిణ్యంగా హింసను అనుభవిస్తున్నారు అన్నది, అణ్వాయుధమన్న దేశం అన్న వేషం ఉన్నప్పటికీ పాకిస్తాన్ సైనిక వ్యవస్థ అత్యంత అధ్వానమైన స్థితిలో ఉందని రామ్ మాధవ్ గారు వారి ఆర్టికల్లో ప్రకటించడం జరిగింది. అందువల్ల భారత్ ఏమి చేయాలి అన్న విషయంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్, ఇలా రకరకాలు మన వాళ్ళ ముందు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆయన ఇంకొక మాట ఫైనల్గా ఏమన్నారంటే, జాన్ ఎఫ్ కెనడీ గారు మాట్లాడిన ఒక మాటను మాట్లాడారు. వీ కెన్ సెక్యూర్ పీస్ ఓన్లీ బై ప్రిపేరింగ్ ఫర్ వార్. యుద్ధానికి సంసిద్ధం అవ్వడం ద్వారా మనం శాంతిని మనము ప్రతిష్టాపించగలము అన్న జాన్ ఎఫ్ కెనడీ వాక్యను మళ్ళా రామ్ మాధవ్ గారు ఒకసారి మళ్ళా మార్గం జరిగింది. కాబట్టి ఈ విధంగా భారతదేశ పార్టీషన్ దగ్గర నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ విలీనం, ఆ తర్వాత వాళ్ళు ప్రాక్సీ వారు ఏ విధంగా చేస్తూ వెళ్ళారు, అటు పౌరుల మీద ఇటు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఏ విధంగా వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దాడులకు భారతదేశం ఏ విధంగా కౌంటర్ ఇచ్చింది, ప్రస్తుతం పెహల్గాంలో ఈ విధంగా చేయడానికి కారణాలేంటి. ఇందులో కూడా మీరు చూస్తే 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ విజిట్ అప్పుడు ఏ విధంగా చేశారో, ఇప్పుడు భారతదేశంలో జేడీ వ్యాన్స్ పర్యటిస్తుండగా వాళ్ళు ఈ పెహల్గాం సంఘటనను చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు కశ్మీర్ యొక్క ఆర్థిక స్థితిని మళ్ళా దెబ్బతీసి ఏ విధంగా దాన్ని మళ్ళా కుంగదీయాలో అన్న ఒక కుట్రతో ఈ విధంగా చేస్తే
పాకిస్తాన్ యొక్క సహభాగం ఇందులో స్పష్టంగా ఉందని ఇప్పటికే భారతదేశం తన దగ్గర ఉన్న ఎవిడెన్స్తో ప్రపంచ దేశాలకు తెలియజేసింది. ఆ తరువాత 370 ఆర్టికల్ 35 ఏ విధంగా తొలగించబడింది, రద్దు చేయబడింది. ఆ తర్వాత ఎన్నికలు అక్కడ ఏ విధంగా చేశాం. ఆ తరువాత ఇప్పుడు జరిగిన సంఘటనను మనం ఏ విధంగా ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నామన్న అనేక అంశాలను ఈ కార్యక్రమంలో స్పృశించాను. కాబట్టి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఒకసారి మళ్ళా ఆ సంఘటన యొక్క వెనకాల కారణాలు, ఆ తర్వాత మనం ఎక్కడైనా సెక్యూరిటీ విధానంలో ఎక్కడైనా మన దగ్గర నుంచి లోపాలు జరిగాయా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మైదానంలో, బైసన్ మైదానంలో ఎవరు ఒక్క సెక్యూరిటీ ఫోర్స్ కూడా అక్కడ లేదు అన్నది వాళ్ళు చేసిన వాదన. కాబట్టి మనం కూడా మన తరపున ఏ విధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం ఏం చేయాలి, శత్రువుకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలి అన్న అంశంతో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి సమర్థవంత నాయకత్వం సమర్థవంతమైన నిర్ణయాలను సరి అయిన సమయంలో తీసుకుంటుంది. ఎందుకంటే దేశ సౌభాగ్యం, దేశం యొక్క ఐక్యత, దేశం యొక్క సమగ్రత ఇవన్నీ కూడా అత్యంత విలువైనవిగా చూసే మన ప్రభుత్వాలు, మన నాయకత్వం ఉన్నప్పుడు మనమందరం కూడా మద్దతుగా ఉందాం. మనమందరం కూడా మద్దతుగా ఉంటూ వారు తీసుకునే నిర్ణయాలకు 100% మనమందరం కూడా మద్దతు ప్రకటించిన రోజున నాయకత్వం కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, భారత్ మాతాకి జై.